1853 ఏప్రిల్ 16న మన దేశంలో తొలిసారిగా రైలు నడిచింది. అయితే ఏ స్టేషన్ నుంచి ఈ రైలు ప్రారంభమైంది? అసలు మన దేశంలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. ఇదే మన దేశంలోని మొట్టమొదటి రైల్వే స్టేషన్. బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన ఈ రైల్వే స్టేషన్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వే స్టేషన్లలో ఒకటిగా నిలుస్తోంది. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ పురాతన రైల్వే స్టేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇండియన్ రైల్వేలది విస్తారమైన చరిత్ర. దీంట్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా మంది ప్రయాణికులు ఎంచుకునే మార్గం రైల్వే. ప్రతిరోజు లక్షలాది మంది రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు తగ్గట్టే రైల్వే రవాణాలో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లాంటి అధునాతన టెక్నాలజీతో కూడిన ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి. రేపో మాపో బుల్లెట్ రైలు కూడా పరుగులు పెట్టబోతోంది. ఇప్పుడైతే ఇన్ని మార్పులొచ్చాయి. అయితే మన దేశంలో మొదటిసారిగా రైలు నడిచిన తొలి రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ టెర్మినస్. ఇది మన దేశంలోనే అతి పురాతన రైల్వే స్టేషన్. దీన్ని చూస్తే నమ్మలేం. ఎందుకంటే ఇప్పటికీ అలాగే చెక్కుచెదరకుండా ఉంది. దీనికి చాలా చరిత్రే ఉంది. 1853లో దేశంలో మొదటి రైల్వే స్టేషన్ నిర్మించారు. అదే బోరిబందర్ రైల్వే స్టేషన్. అదే ఏడాదిలో దేశంలోనే ఫస్ట్ రైలు ఈ స్టేషన్ నుంచే నడిచింది. ఈ రైలు బోరిబందరు నుంచి తానే వరకు నడిచింది. ఆ తర్వాత పెరిగిన ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి బోరిబందర్ రైల్వే స్టేషన్ స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించారు. 1878లో నిర్మాణం ప్రారంభమై 1887లో పూర్తయింది. దీని నిర్మాణానికి దాదాపు 9 ఏళ్లు పట్టింది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయిన ఫ్రెడరిక్ విలియం స్టీవెన్స్ ఇటాలియన్ గోతిక్ శైలిలో ఈ భవనాన్ని రూపొందించారు. 1887లో నిర్మాణం పూర్తయిన తర్వాత క్వీన్ విక్టోరియా గోల్డెన్ జూబ్లీ జ్ఞాపకార్థం దీనికి విక్టోరియా టెర్మినస్ అని పేరు పెట్టారు. 1996లో మరాఠా రాజు శివాజీ మహారాజ్ గౌరవార్థం మహారాష్ట్ర ప్రభుత్వం ఛత్రపతి శివాజీ టెర్మినస్ గా మార్చింది. 2017లో దీనిని ఛత్రపతి శివాజీ మహారాజ టెర్మినస్ గా మరింత గౌరవప్రదంగా మార్చారు. అలా ఈ పురాతన రైల్వే స్టేషన్ విస్తరిస్తూ వచ్చింది. అప్పట్లోనే దీనికి 16 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఈ స్టేషన్ కి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అయినా ఇప్పటికీ ఈ రైల్వే స్టేషన్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ పరిపూర్ణ స్థితిలోనే ఉంది. ప్రస్తుతం దేశంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రధాన స్టేషన్లలో ఇది ఒకటి. ప్రతిరోజు డజన్ల కొద్దీ రైళ్లు, వేలాది మంది ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఇండో సారా సైనిక శైలిలో నిర్మించిన ఈ స్టేషన్ చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది. రాతి గోపురం, పాయింటెడ్ ఆర్చీలతో అద్భుతంగా కనిపిస్తుంది. సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో నడిచే ఈ రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో పాటు పర్యావరణానికి మేలు చేసేలా ప్రయాణికులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ స్టేషన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ఇచ్చిన రేటింగ్స్ ప్రకారం మహారాష్ట్రలో గోల్డ్ సర్టిఫికేషన్ పొందిన మొదటి రైల్వే స్టేషన్ గా నిలిచింది. దీనికి ఉన్న ప్రత్యేకతలే గోల్డ్ సర్టిఫికేషన్ వచ్చేలా చేశాయి. స్టేషన్లో మొత్తం 100% ఎల్ఈడీలు ఉంటాయి. పార్కింగ్ ప్రదేశంలో ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం స్టేషన్లో 15% చెట్లు, చిన్న చిన్న పార్కులు, లాన్లు ఏర్పాటు చేశారు. అయితే వీటన్నింటినీ ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచుతున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం రైల్వే స్టేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేషన్లో ఉన్న పలు కార్యాలయాలు, వెయిటింగ్ హాళ్లలో ఎక్కువ సెన్సార్లు ఉపయోగించారు. ఎలివేటర్లు, ప్లాట్ఫామ్లు, స్టేషన్ ఏరియా, ట్రాక్స్, రూఫ్ టాప్లు, పార్కింగ్ ప్రాంతం, వెయిటింగ్ హాల్, షట్టర్స్, ఇతర వాటిని శుభ్రం చేసేందుకు మిషన్లను ఏర్పాటు చేశారు. స్టేషన్లో శుభ్రం చేయడానికి బయోడిగ్రేడబుల్, ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్ మాత్రమే ఉపయోగిస్తారు. ఈ స్టేషన్లో మొత్తం 245 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేశారు. వైఫై, టూరిజం కు సంబంధించిన సమాచారం, ఆటోమేటివ్ టికెట్ వెండింగ్ మిషన్లు, ఫార్మసీ, వైద్య సదుపాయం, ఆహారం, ఇలా ఎన్నో రకాల సదుపాయాలుంటాయి. ఇవే కాకుండా ఈ స్టేషన్ మీద ఒక ప్రత్యేకమైన రికార్డు ఉంది. తాజ్ మహల్ తర్వాత ఈ భవనం భారతదేశంలో ఎక్కువ మంది ఫోటోలు దిగేందుకు ఉపయోగించుకుంటున్న అందమైన నిర్మాణం. ఈ స్టేషన్ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్లు నడుస్తాయి. ఈ పురాతన రైల్వే స్టేషన్ ఆవిరి యంత్రం నుంచి వందే భారత్ వేగం వరకు ప్రతిదీ చూసింది. 2004లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. అందుకే ఈ స్టేషన్ కు రైల్వే వ్యవస్థలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.